ఈరోజు నేను మీకు ఒక రియల్ హర్రర్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. ఇది లిఫ్ట్లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఈ స్టోరీ విన్న తర్వాత మీరే షాక్ అవుతారు. మీరే ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, మధ్యరాత్రి 2 గంటల సమయంలో మీరు ఒంటరిగా ఒక పాత అపార్ట్మెంట్ లిఫ్ట్లోకి ఎక్కారు. డోర్ క్లోజ్ అవుతుండగా మీ వెనక ఎవరో నిలబడినట్టు అనిపించింది. కానీ మీరు తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కానీ లిఫ్ట్ మాత్రం ఆగకుండా కిందకి వెళ్తూనే ఉంది. ఇంతకీ ఆ లిఫ్ట్ అసలు ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది అనేది ఈ స్టోరీలో అయితే తెలుసుకుందాము. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. తన పేరు సూర్య. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే తను ఒక అపార్ట్మెంట్ లో ఉంటాడు. అది కూడా చాలా పాతది, సుమారుగా ఒక 20 ఏళ్ల కింద అపార్ట్మెంట్ అది. కానీ చాలా మంది అక్కడ భూతాలు ఉన్నాయని రూమర్స్ చెప్తూ ఉండేవారు. కానీ సూర్య మాత్రం అసలు ఇవన్నీ నమ్మేవాడే కాదు. ఎవరైనా ఏమైనా చెప్పినా కానీ అస్సలు వినేవాడే కాదు. ఇవన్నీ పాత మూఢనమ్మకాలు అని కొట్టుపడేసి ఒక రోజు రాత్రి ఆఫీస్ నుండి లేటుగా వచ్చాడు. సమయం కూడా మధ్యరాత్రి 1:30 అయింది. అపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఇంకా లిఫ్ట్ బటన్ అయితే ప్రెస్ చేశాడు. లిఫ్ట్ అయితే వచ్చింది. డోర్ కూడా ఓపెన్ అయింది. కానీ లోపలైతే ఒంటరిగా ఎక్కాడు. అతను 10వ ఫ్లోర్కి వెళ్ళాలి కాబట్టి 10వ బటన్ అయితే ప్రెస్ చేశాడు. డోర్ క్లోజ్ అవుతుండగా ఏదో వింతగా అనిపించింది. మిర్రర్లో చూస్తే అతని వెనక ఒక నీడ ఉన్నట్టుగా కనిపించింది. చిన్న పిల్లలాగా ఉంది. తిరిగి చూశాడు కానీ ఏమీ లేదు. ఒకవేళ నా భ్రమలే అనుకున్నాడు. కానీ లిఫ్ట్ అయితే పైకి వెళ్తుంది. కానీ ఒక్కసారిగా 5th ఫ్లోర్ వద్ద అయితే ఆగింది. డోర్ ఓపెన్ అయింది. బయట చూస్తే ఎవ్వరూ లేరు. సర్లే అని చెప్పి మళ్ళీ బటన్ ప్రెస్ చేశాడు. బటన్ ప్రెస్ చేసినా కానీ లిఫ్ట్ అయితే అస్సలు కదలట్లేదు. లైట్స్ ఒక్కసారిగా ఫ్లిక్కర్ అవుతున్నాయి. చల్లటి గాలి వీస్తుంది. ఇంకో పక్క సూర్యకేమో ఫుల్ భయం వేస్తుంది. ఒక్కసారిగా లిఫ్ట్ డోర్స్ అయితే అకస్మాత్తుగా క్లోజ్ అయిపోయాయి. ఇంకా లిఫ్ట్ అయితే కిందకి వెళ్తూనే ఉంది. లిఫ్ట్ బిల్డింగ్ బేస్మెంట్ కి వెళ్తుంది. అసలు ఆ బిల్డింగ్ కి బేస్మెంటే లేదు. ఇంకా ఒక్కసారిగా సూర్యకి భయం వేసి ఎమర్జెన్సీ బటన్ అయితే ప్రెస్ చేశాడు. కానీ ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా లిఫ్ట్ అయితే ఒక్కసారిగా వచ్చి అక్కడైతే ఆగి డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇంకా బయట అయితే అంతా చీకటి, ఒక పాత గదిలాగా ఉంది. అక్కడంతా దుమ్ము ధూళి పట్టుకుని ఉంది. ఇంకా చేసేదేమీ లేక సూర్య అయితే భయంతో బిక్కుమంటూ అలాగే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బయటకైతే వచ్చాడు. అక్కడైతే ఒక అమ్మాయి అయితే నిలబడి ఉంది. తెల్లటి చీరలో. ముఖం అయితే అస్సలు కనిపించడం లేదు. కేవలం నల్లటి కళ్ళు మాత్రమే, అవి కూడా బాగా మెరుస్తున్నాయి. ఆమె సూర్య వైపు చూసి నన్ను పైకి తీసుకువెళ్ళు అని చెప్పింది. ఆ వాయిస్ కూడా చాలా భయంగా ఉంది. ఇంకా ఒక్కసారిగా సూర్య వెనక్కి తిరిగి పరిగెత్తి లిఫ్ట్ ఎక్కేసి డోర్ క్లోజ్ అయిన తర్వాత బటన్ అయితే ప్రెస్ చేసేస్తాడు. కానీ ఈ లోపు ఆ అమ్మాయి లోపలికి వచ్చేసిద్ది. ఆమె చేతులు ఒక్కసారిగా సూర్య భుజాల మీద పడిపోయాయి. ఒక్కసారిగా పెద్ద గొంతుతో అంటుంది, 10 ఏళ్ల క్రితం ఈ లిఫ్ట్ ప్రమాదంలో నేనైతే చనిపోయాను. నన్ను నీతో పాటు ఈ లిఫ్ట్లో పైకి తీసుకువెళ్ళు, లేదంటే నేను కూడా నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోతా అని గట్టిగా బెదిరిస్తుంది. సూర్య భయంతో గట్టిగా అరిసి కేకలు పెట్టేస్తాడు. లిఫ్ట్ అయితే ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతుంది. కానీ ఆమె ముఖం అతని ముఖం దగ్గరకంటూ వచ్చేస్తుంది. లైట్స్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోతాయి. అంత చీకటి. అకస్మాత్తుగా లిఫ్ట్ 10వ ఫ్లోర్ వద్ద అయితే ఆగుతుంది. ఒక్కసారిగా డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇంకా ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా సూర్య అయితే బయటకు పరిగెత్తి తన ఫ్లాట్లోకి అయితే వెళ్ళిపోయి డోర్ అయితే క్లోజ్ చేసేసుకుంటాడు. కానీ ఆ రాత్రి మొత్తం అతనికి ఆ అమ్మాయే కలలో వచ్చింది, మళ్ళీ లిఫ్ట్ ఎక్కకు అని. మరుసటి రోజు సూర్య అయితే అపార్ట్మెంట్ మేనేజర్తో మాట్లాడాడు. జరిగిందంతా చెప్పాడు. అప్పుడు తెలిసింది 10 ఏళ్ల క్రితం ఒక చిన్న అమ్మాయి ఆ లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయిందంట. కేబుల్ తెగిపోయి ఆ ప్రమాదంలో అయితే ఆ అమ్మాయి చనిపోయింది. అందుకే ఈ అపార్ట్మెంట్లో ఎవ్వరు రాత్రి సమయాల్లో అసలు లిఫ్టే ఎక్కరు. లిఫ్ట్ సమస్యలు అర్ధరాత్రి ఖచ్చితంగా వస్తున్నాయని ఈ మేనేజర్ చాలా మందికి చెప్పారు. ఈ అపార్ట్మెంట్లో చాలా మందికి తెలుసు, అందుకే ఎక్కరు. కానీ నేను నీకు చెప్పినా కానీ నువ్వు మూఢనమ్మకాలను పట్టించుకోలేదు అని మేనేజర్ అయితే అన్నాడు. ఇంకా అప్పటికి తెలిసొచ్చింది సూర్య ఇలాంటివి అసలు మూఢనమ్మకాలే అనుకోకూడదని. ఫ్రెండ్స్, మరి మీరేమంటారో కమెంట్ చేయండి. మరి మీరు ఇలాంటివి నమ్ముతారా?
ఇంకా ఒక వారం రోజుల తర్వాత సూర్య అయితే ఇంకా బిల్డింగ్ వదిలేసి వేరే అపార్ట్మెంట్కి అయితే షిఫ్ట్ అయిపోయారు. ఫ్రెండ్స్, మరి మీరెప్పుడైనా అర్ధరాత్రి ఇలా పాత అపార్ట్మెంట్లో లిఫ్ట్ అయితే ఎక్కారా? ఎక్కితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, మీకే అర్థమవుతుంది. మీరెప్పుడైనా ఇలాంటి హర్రర్ ఇన్సిడెంట్స్ ఎదుర్కొన్నారా? చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఇలాంటి రియల్ హర్రర్ స్టోరీస్ ఎప్పుడైనా ఎదుర్కొంటే మీ అనుభవాన్ని కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.